భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం బాలిక అద్భుతమైన ప్రసంగం. టీడీపీ ఆఫీసులో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. కృష్ణా జిల్లా రామరాజుపాలెం పంట పొలాలను సందర్శించిన వైఎస్ జగన్. బెంగళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని, శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్న ఈ సందర్భాలలో నేను ఒక ట్రాన్స్జెండర్గా ఉండి ఉమ్మడి వరంగల్ నగరంలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్జెండర్ పుష్పితలయ్య అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని బాబీ ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వర్షాల కారణంగా వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వచ్చిన మేయర్ గురించి, అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల అయినాయి? ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి ఈ సమస్య ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను. బొందివాగు 133 ఉన్న దాన్ని 33కి చేస్తే ఎల్బీ కాలేజ్ దగ్గర విడిపోయాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇందులో 5గురు హస్తం ఉంది. తూర్పు ఎమ్మెల్యే కావచ్చు, పరకాల ఎమ్మెల్యే కావచ్చు, నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం, ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ల దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం, రండి. మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం. మమ్మల్ని గనక మీరు మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ దీవిస్తే అర్ధనారీశ్వరుడు పలుకుతారు, అదే ట్రాన్స్జెండర్స్ శపిస్తే మీరేమవుతారో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ప్రజల సమస్య ఇంత బాధతో చెప్తాంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేయర్ గారు నిన్నగాక మొన్న వచ్చి జస్ట్ నేను వెళ్ళానండి, ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశాను కదా, కనీసం నేను మాట్లాడితే కూడా మీరు వెళ్ళండి అంటే నన్ను ఎందుకు పంపిస్తుంది? ఇక్కడ ప్రజలందరూ చెప్తారు. అందులో ఉన్న తన పంటి ఉన్న వ్యక్తి కూడా నన్ను బాధపడే 2 మాటలు కూడా అన్నారు. ఆ వ్యక్తి పైన కఠిన చర్య తీసుకోవాలని నేను ఈరోజు పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో. ఆ వ్యక్తి పేరు ఇక్కడే ఉంటాడు, తిరుమల. నన్ను ఒక ట్రాన్స్జెండర్గా, అరే ఏంటో నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చి లొల్లి చేయడానికి వచ్చినావంటే, సమస్య వస్తే అందరినీ తీసుకుపోకుండా ఎవరిని తీసుకొస్తారు? ప్రజలను తీసుకుపోకుంటే ఎవరు వస్తారు? ప్రజలే కదా. నేను ఇక్కడ ఓటర్ని, ఇక్కడ ఉన్న వ్యక్తిని. మరి నేను అడగకుంటే ఎవరు అడుగుతారు? నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన వెంటనే స్పందించాలి. వీళ్ళని మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రజల ఎంతైతే ఆస్తులు నష్టపోయాలో వాళ్ళందరికీ కూడా
ఇంటింటి చొప్పున 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకో విషయం చెప్తున్నా, సీఎం గారు వచ్చి 15,000 ఇంటింటి ఇస్తారని మేయర్ గారు చెప్పిపోయారు. అది ఇదివరకు కూడా రాసుకుపోయారు, ఇదివరకు కూడా రాలేదు. ఇప్పుడు కూడా 15,000 అని రాశారు కదా, ఆ 15,000 కూడా కింద ఉన్న వాళ్ళకేనంట. మరి మీద ఉన్న వాళ్ళకి ఎట్లా అండి? కింద నీరు వస్తే పైనుంచి ఎలా కిందికి వస్తారా అండి? మేము ఒకటే అంటున్నాము, పసుపు కుంకుమలతో అక్కడ అది ఉంది, ఇవ్వండి బాబు. మరి గౌరవ ఇది సంకేతానికి కాదు, వాళ్ళకి ఈ 4 ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము. ఎందుకండి ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము వీళ్ళకి పంపిస్తున్నాము. మీకు పరిపాలన చేత కాకుంటే చెప్పండి, మాలాంటి వాళ్ళు పనిచేసి తీరుతారు. ఒక మాట చెప్పిందంటే మేము గలం విప్పితే ప్రజల గొంతుకై నిలబడతాం, ప్రజల కోసం ఏమైనా చేస్తాం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం. తూర్పున కొండ సురేఖ ఉంది, నాయని రెడ్డి హస్తం ఉంది, వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది. ఈ హైడ్రా వరంగల్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడంతో ఆలయం ఒక్కసారిగా శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయ అధికారులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇదిగోండి ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. లక్ష్మీ నరసింహస్వామిదేవతాభ్యో నమః. వేదోక్తానంద కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. వజ్రనఖాయ విద్మహే తీష్ఠదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. లక్ష్మీ నరసింహస్వామిదేవతాభ్యో నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. శరీరే చర్చరే భూతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా ఈ దరిద్రపు ఉచిత బస్ స్కీమ్ తీసేయండి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చారు, ఎన్నో బస్సులు పాడైనాయి. ఇవాళ జగిత్యాల జిల్లాలలో 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మందిని ఎక్కించడంతో ఓవర్లోడ్తో ఊడిపోయిన బస్ చక్రాలు. ఉచిత పథకాలకు అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. మహిళలు కూడా టికెట్ డబ్బులు మిగులుతున్నాయని చూస్తున్నారు, కానీ ఇంటికి పోతామా పైకి పోతామని ఊహించట్లేదు. నిజంగా పని మీద తిరిగే వాళ్ళు 40-50% మాత్రమే. మిగతా అందరూ టైంపాస్కు లేదా అవసరం లేకుండా ప్రయాణం చేయడం లేదా ఎలాగో ఉచితం కదా అని ఇటు అటు తిరగడం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉచిత బస్ తీసేయండి, మహిళలే ధర్నా చేస్తే అందరికీ మంచిదని అన్నారు. వికారాబాద్ జిల్లా కరణ్కోట్ సమీపంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ ఫ్యాక్టరీ వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగానే బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. చేవెళ్ల బస్ ప్రమాదం ఘటన మరవక ముందే మరో బస్సు ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. पेपर लो सर डाल दो पेपर में కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగనాపూడి బీచ్ భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర పుణ్యస్థానాలు ఆచరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రం స్నానం ఆచరించి పూజలు చేశారు. వేద పండితులతో సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించారు. సముద్రంలో స్నానం చేసే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లు పడవలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసమని, పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ సందర్భంగా మన ఆచారాలు, సంస్కృతిని పెంపొందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బిలాసపూర్లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తోటి ప్రయాణికులు చేతులపై మోసుకుని వెళ్తున్నారు. గాయపడిన వారు బాధతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ బుధవారం కార్తీక పౌర్ణమి వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ ఈవో వికే షీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో షీనానాయక్ భక్తిత్వంతో పూజలు చేశారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శాస్త్రితో కలిసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. దీంతో భక్తుల్లో, ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. వేకువజాముననే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చేవాడు కాదుగా అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రకారం ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది నిందితులను అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని అపహరించి 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 6 నిందితులు 2 కార్లను ఉపయోగించి శ్యామ్ను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితురాలు మాధవిలత అమెరికాలో శ్యామ్తో వివాహం చేసుకుని 3 ఏళ్లకే విడిపోయింది. అనంతరం శ్యామ్ తన పేరును ఆలీగా మార్చుకొని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు. శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు 20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. నువ్వు కాదా? ఎందుకు సింగల్కి రాలే అన్న, సింగిల్గా వచ్చినా కదా నేను. అవును అవునవును అవును. మరి ఆధార్లో 2 ఉన్నాయి, అది కూడా తీసుకో. వెళ్ళేటప్పుడు వస్తున్నాం. అక్కడ నుంచి 2 వెహికల్స్ లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్, మెదక్ ఏరియా, మనోహరాబాద్, తర్వాత తూప్రాను,
గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకి ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల, అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన వెంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనము వితిన్ 2 daysలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను రైతుల సమస్యలపైన చూపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో మంగళవారం నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ లో రైతులు లేరనే కారణంతో వారిని పట్టించుకోవడం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. మొంతా తుఫాన్ ప్రభావం ముందుగానే తెలిసిన ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. ప్రభుత్వం 1 weekలో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇయ్యలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు. లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. అందులో కాటన్ మార్కెట్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును సీబీఐకి 48 గంటల్లో కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఎలాంటి గుట్టుచప్పుడు కాని బంధం లేదని నిరూపించుకోవాలంటే ఈ నెల 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్తో పాటు హరీష్ రావు, కేటీఆర్లను కూడా విచారణకు తీసుకోవాలని ఆయన అన్నారు. కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకు ఇవ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్కు లొంగిపోకపోతే, మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి.
కేసీఆర్ హరీష్ను అరెస్టు చెయ్యాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.